నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం రుద్రారం గ్రామంలో రైతు పుల్లగల నరసింహులు తన పశువులను రోజువారీగా పొలం వద్దకు మేతకు తీసుకెళ్లడంతో ఓ ఆవు 2 తలల దూడను ప్రసవించింది. ఆవు ఈనే సమయంలో పురిటి నొప్పులతో బాధపడుతుండడంతో స్థానిక పశువైద్యాధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పశువైద్యాధికారులు అక్కడకు చేరుకొని ఆవుకు వైద్యం అందించారు. ఈనే సమయంలో 2 తలల దూడ బయటకు రావడంతో ఆవు చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. తప్పనిసరి పరిస్థితులలో వైద్యులు ట్రాక్టర్కు తాడు కట్టి తాడు సహాయంతో 2 తలల దూడను బయటకు తీశారు. దీంతో అప్పుడే జన్మించిన దూడ మృతి చెందింది. ఆవును కాపాడేందుకు అసిస్టెంట్ పశువైద్యాధికారి నవీన్, గోపాలమిత్ర, మహేష్లు వైద్య పరీక్షలు అందజేసి ఆవును రక్షించారు. ఈ ప్రాంతంలో ఇలాంటి సంఘటన ఎప్పుడూ జరగకపోవడంతో విషయం తెలుసుకున్న గ్రామస్తులు 2 తలల దూడను చూసేందుకు తండోపతండాలుగా తరలివచ్చారు. అసిస్టెంట్ పశువైద్యాధికారి నవీన్ మాట్లాడుతూ, ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతాయని, జన్యులోపంతో ఇలాంటి పశువులు జన్మిస్తాయని ఆయన తెలిపారు. ఆవు యజమాని మాట్లాడుతూ, ఇప్పటి వరకు ఇలాంటి సంఘటన ఈ ప్రాంతంలో చోటు చేసుకోలేదని, ఒకేసారి 2 తలల దూడ జన్మించిన విషయం తెలుసుకొని చుట్టుపక్కల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి చూస్తున్నారని తెలిపారు. ఆవు ఈనేందుకు ఇబ్బంది పడడంతో వైద్యులకు సమాచారం అందించడం జరిగిందని, సమాచారం అందుకున్న వైద్యులు సకాలంలో వచ్చి వైద్య సేవలు అందించడంతో ఆవును కాపాడుకోగలిగామని ఆనందం వ్యక్తం చేశారు. అది ఎప్పుడైపోయిందా నువ్వు మాట గండు ఉంది, తలకాయలు కూడా గండు ఉన్నాయి. అక్కడే తలకాయ పొట్టి చేతి పెట్టే వరకు ఇంకో తలకాయ దొక్కలో దొక్కుపోయినా ఇంకా జర్రంత కొంచెం కొంచెం ముంగడు కొంచెం జర్రంత ముంగడు కొంచెం అనుకో గ్లూకోజ్ పెట్టిరా అమ్మ నువ్వు వెనక గ్లూకోజ్ మంచిగా పట్టుకో, పైన కనిపిస్తాడు పట్టుకో. దీంతో రావాలి, దీంతో దాన్ని మళ్ళీ సపరేట్ చేసి తలకాయ తీసినాం. ఇది ఇంత మాత్రమే తలకాయ అసలు అట్లా వస్తాయి కొన్ని, అది జన్యు లోపంతో అయిపోయారు అంతే కష్టం అవుతుంది. ఇది తొలుసురా తిప్పలు పడుతుంది. ట్రాక్టర్ పట్ల తాగిన పాలు అది మస్తు ఇప్పుడు నొప్పి. గ్లూకోజ్ పెట్టిరా అమ్మ నువ్వు వెనక గ్లూకోజ్ మంచిగా పట్టుకో, పైన కనిపిస్తాడు పట్టుకో. దీంతో రావాలి, దీంతో దాన్ని మళ్ళీ సపరేట్ చేసి తలకాయ తీసినాం. ఇది ఇంత మాత్రమే తలకాయ అసలు అట్లా వస్తాయి కొన్ని, అది జన్యు లోపంతో అయిపోయారు అంతే కష్టం అవుతుంది. ఇది తొలుసురా తిప్పలు పడుతుంది. ట్రాక్టర్ పట్ల టాబ్లెట్ లేవా అదేం కాదు. ఒక ఆమ్లెట్ వేసుకురా, 3 days అయిపోయింది. చాయ్ గ్లాస్ కంటే కొంచెం వేసుకురా. అయితే మొత్తం
మనం చూస్తున్నాం. రైతు అయితే మాకు పొద్దున 7:30కి కాల్ చేశాడు ఎమర్జెన్సీ కేసు కింద. మేము యాక్చువల్లీ డిస్టోకియా అనుకొని చాలా ప్రయత్నించాము. అయితే 2.5 గంటల తర్వాత దాన్ని రిలీవ్ చేసాము. ఫీటస్ని రిలీవ్ చేసిన తర్వాత అది 2 heads ఉంది. మేము నేను డ్యూటీకి ఎక్కిన తర్వాత అయితే ఫస్ట్ టైం ఈ రకమైన కేసు చూడడం. ఇవి మామూలుగా అరుదుగా పుడతా ఉంటాయి. కంజంటైల్ డిఫెక్షన్ వల్ల ఇటువంటి దూడలు పుడతాయి. రైతు పొలంగల్ల నర్సయ్య, రుద్రారం గ్రామం, శంకరంపేట మండలం. ఊరు రుద్రారం, పులగల నర్సయ్య. ఆయన ఆవు పొద్దున 7 గంటలకు మేత గోతనని కొట్టం దగ్గరకు పోయేసరికి నొప్పులు వస్తున్నాయి. అట్లా అని చెప్పేసి ఒక 10 నిమిషాలు వెయిట్ చేసారు. కొట్టంలో వెయిట్ చేస్తుంటే అక్కడ కాలేదు. ఇంకా మిగతా జీవాలు ఉన్నాయి కాబట్టి అన్నిట్లో కొట్టుకోఉన్నాయి. వీటితో పాటు దాన్ని కూడా తీసుకొని వచ్చారు. మేతకు వచ్చిన దగ్గర కనీసం ఒక 1 hour వెయిట్ చేసినాం, కాలేదు. మేము కూడా ప్రయత్నించినాం మాకు తెలిసిన విధానం. అట్లా కూడా డెలివరీ కాలే. తర్వాత డాక్టర్లకు ఫోన్ చేస్తే వాళ్ళ సాయంతో కూడా వాళ్ళు చేసే ప్రయత్నం చేసారు. ఆ విధంగా కూడా కాలేదు. తర్వాత తాళ్ళు కట్టి టాకులు తెచ్చి టాకుల ధర తీసేసినాం. మేము ప్రయత్నించిన తర్వాత డాక్టర్కి సమాచారం ఇవ్వగానే వాళ్ళకి సమాచారం ఇచ్చినాము. మాతను కాక ఇచ్చిన ఆపన్నోళ్ళు వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు వచ్చి వాళ్ళు ప్రయత్నించారు. వాళ్ళు చేసే ట్రీట్మెంట్ ఇచ్చారు, అవన్నీ చేసారు, కాలేదు. ఒకటే తల అనుకున్నాము. అట్లా అనుకొని మాకు ఇట్లాంటి ఎప్పుడు చూడలేదు, డాక్టర్లు కూడా చూడలేదు. ఆ డాక్టర్లు కూడా వచ్చి ఒకటే తల ఉందనుకొని ప్రయత్నించారు, కానీ కాలేదు. మళ్ళీ ప్రయత్నిస్తుంటే ఇంకో తల తలగడం వల్ల అది మనుషుల సాయం కాలేదు, డాక్టర్ల వల్ల కాలేదు. డాక్టర్లు తాడుతో కట్టి ఆ తాడు సాయంతో బయటకు తీసినాం. తీసిన తర్వాత చూసేసరికి 2 తలలు ఉన్నాయి. అవైతే మా 2 తలలు చెప్పు. ఆ 2 తలలు ఉన్నాయి కాబట్టి ఆ తాడు సాయంతో తీసినాము. అది తీసిన తర్వాత చూస్తే ప్రాణం లేదు. దూడ మాత్రం లేగ మాత్రం చనిపోయింది. ఆవు మాత్రం క్షేమంగా ఉంది.